కనీసం ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు సిక్కు లజ్జ మాన మర్యాద తెలిసి ఉంటే కనుక తెలంగాణ పట్ల స్పష్టమైన వైఖరి ప్రకటించాలి. ఇప్పుడు కళాకారులు ఒకసారి మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి కావాలి రసమయ బాలకృష్ణ తప్పదు. ప్రజల కోరిక మేరకు రసమయ బాలకృష్ణ చూపెట్టిండు తెలంగాణలో ఎక్కడో కొడతా చూడు అని చెప్పేసి ఇప్పుడు చూసుకోరు మీరే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావాలని కనువెల్ల గాయాలైన ఒక్క క్షణం కూడా వెనుకడుగు వేయకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తన సర్వస్వాన్ని దారపోయడానికి చేసినటువంటి విద్యార్థి తమ్ముళ్ళందరికీ మొట్టమొదటిసారిగా నేను శిరస్సు వంచి దండాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ కిషోర్ గారికి, సహచార మిత్రులు కైలాస్, ప్రవీణ్, ధర్మేంద్ర, అలాగే రాజేష్, విద్యార్థి తమ్ముళ్ళందరికీ, జేఏసీ చైర్మన్ కోదండరామ్ సార్ గారికి, పెద్దలు దత్తన్న, లక్ష్మణ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావాలి. అలాగే తమ్ముడు సాయి చంద్ కూడా ఈ వేదికలో పాల్గొంటున్నారు. రాజేంద్ర అన్నకు, శ్రీనివాస్ గౌడ్ అన్నకు, మల్లెపల్లి లక్ష్మణకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా దండాలు తెలియజేసుకుంటూ ఒక్క నిమిషం మొదలు పెట్టుకుంటున్నా. ఈ మొదలు పెట్టుకునే ముందు ఒక్క ముచ్చట మీతో మాట్లాడుకోవాలనుకున్నాను నేను. ఎందుకంటే ఎంతమంది బిజినెస్ మెన్ సినిమా చూసిన చేతులు ఎత్తున్నాయి, ఫుల్ గిరాకీ ఉన్నది, అందుకే అంటేసుకున్నట్టున్నాడు వారానికి 4 కోట్లని. ఎంతమంది జై తెలంగాణ చూసిన చేతులు? మరి ఉన్నోళ్ళందరూ చూసినాక నాకు ₹1 బిల్ల కూడా రాలే. అబ్బతో చెప్తున్నా, గోవిందరావు సార్తో రోజు మొత్తుకుంటున్నా, సార్ సినిమా అందరూ చూసినట్టున్నాడు, ₹1 రాలేదు సార్ అని. ఎందుకంటే ₹1 రాదు. సినిమా మనమే కానీ నడిపించేటోడు ఆంధ్రుడు, వాడు ₹1 కూడా మనం మీకు తెలియదు. అయినా పర్వాలేదు, గుండెల నిండా నేను ఈ విషయాన్ని కూడా మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మిత్రులారా, నా సినిమా నిండా మీరే ఉన్నారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని ఇదే ఉస్మానియా యూనివర్సిటీ కిరా లాఠీ దెబ్బలు తింటూ రక్తమొట్టినటువంటి అనేక మంది విద్యార్థుల నిండా ఆ సినిమా ఉన్నది కాబట్టి దానికి జై తెలంగాణ అని పేరు పెట్టి నేను ఒక చిన్న మొదటి ప్రయత్నం చేసినాను. దాన్ని మనసు నిండా ఆశీర్వదించినటువంటి మీ అందరు కూడా దండాలు పెట్టుకుంటూ ఇప్పుడు ఒకే ఒక్క ముచ్చట. లాఠీలు తూటాలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు కొత్త కాదు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు కొత్త కాదు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులకు కొత్త కాదు, పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులకు కొత్త కాదు. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నా అంటే, నేను మొన్న ఒక ఊరికి ప్రోగ్రామ్ వెళ్ళినా. ప్రోగ్రామ్ వెళ్తే ఒక పెద్ద మనిషి అన్నాడు, బిడ్డ 69లో నేను లాఠీ దెబ్బ తిన్నా బిడ్డ, ఇక నాకు ఇంత కాయగాసిందని గర్వంగా చూపించింది. లాఠీ దెబ్బ తిన్నా అని గర్వంగా చెప్పుకున్నటువంటి ఆ ఉద్యమం ఈ రోజు కూడా విద్యార్థి దెబ్బ తగిలిన విద్యార్థి ప్రతి విద్యార్థి కూడా నేను వీరునని చెప్పుకున్నటువంటి గొప్ప గర్వ కారణాన్ని మనకి ఉద్యమం మిగిలిసింది. కాబట్టి లాఠీలైనా తూటాలైనా రగిలే పోరును ఆపలేవని గుళ్ళకు గుండెలనిచ్చిన వాళ్ళు, రక్తపు ముక్కులు పోసిన వాళ్ళు, తెలంగాణ పోరాటాన్ని నడిపినోళ్ళురా, తెలంగాణ పోరులో మురిగిన వాళ్ళురా, తెలంగాణ పోరాటాన్ని నడిపినోళ్ళురా, తెలంగాణ పోరులో మురిగిన వాళ్ళురా. వీరాని వీరులోయమ్మ త్యాగాల సూరులోయమ్మ, వీరాని ఎంతో మంది త్యాగాల వీరులం కన్నా ఈ తెలంగాణ బిడ్డ గడ్డ. ఇలాంటి గడ్డ మీద కొందరు పిరికి పందలు కూడా అక్రమ సంతానానికి పుట్టినటువంటి 2 పిరికి పందల 2 పార్టీలు ఉన్నాయి ఇక్కడ. నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు గుర్తు చేస్తున్నంటే, తమ్ముళ్ళు తేల్చేసి దొంగెవడో దొరవడో తేల్చేసి ఇక్కడ వేదిక మీద పేర్లు కూడా రాశారు. కాంగ్రెస్ టీడీపీకి హటావో తెలంగాణకు బచావో అని చెప్పేసి. కాబట్టి ఇలా దొంగ తెలిసింది కాబట్టి గురిదీసి కొట్టడమే ఇలా మన ముందున్నటువంటి కర్తవ్యంలో. నేను ఇంకొక విషయాన్ని చాలా గర్వంగా చెప్పుకుంటున్నా. ఇందాక తమ్ముళ్ళు సామాజిక తెలంగాణ గుండెల నిండా నింపింది ఈ వేదిక. అక్కడ మహాత్మా పూలే గారు, డాక్టర్ అంబేద్కర్, కొమరం భీం, అలాగే యాదగిరి, సాకల ఐలమ్మ, జయశంకర్ సార్. ఇంతకన్నా సామాజికం ఇంకేం కావాలి వేదికకు?
కాబట్టి సామాజికాన్ని కోరుకోని తెలంగాణ వాది ఎవరు ఉండరు. కాబట్టి మనసు నిండా కోరుకుంటున్నటువంటి ఆ విద్యార్థి సంఘానికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఒక్కసారి గట్టిగా మనం అందరం చప్పట్లు కొట్టాలి, ఇంకా కొట్టాలి, కొట్టాలి, కొట్టు కొట్టు అరే కొట్టల కొట్టు నిప్పుల మీద డప్పుల దండోరా తెలంగాణ తమ్ముడా ఈ ఆటపాటకు పల్లెలన్నీ ఒకిసలాడాలో ఉద్యమం ఉద్యమగాల కొట్టల కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ తమ్ముడా ఈ ఆటపాటకు పల్లెలన్నీ ఒకిసలాడాలో ఉద్యమం ఉద్యమగాల ఇది మిగిన ఇది మిగిన ఇది మిగిన కన్నానెత్తి పాడరయ్యాలో మన వీరుల జగాల పిల్లాలన్నీ పేరిల్లాల కన్నుల ఉండాల నువ్వే ముందర సగాల కొట్టల కొట్టు నొప్పుల నొప్పుల దండోరా తెలంగాణ తుండోడా ఈ ఆటపాటకు పల్లె ఒకిసలాడాలో ఉద్యమయ్యేలా లొల్లికి ఢిల్లీ తల్లరిల్లలా 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 సోనియా గాంధీ సమస్యలలా కిరణ్ కుమార్ రెడ్డి సింహవల్లలా చంద్రబాబు చంద్రబండేలా కొట్టు కొట్టు నప్పులని నప్పుల దండోరా తెలంగాణ తుండోడా నీ ఆటపాటకు పల్లెలన్నీ ఒకిసలాడాల ఉద్యమ ఉద్యమయ్యేలా కొట్టు నప్పుల మీద నప్పుల దండోరా తెలంగాణ తుండోడా నీ ఆటపాటకు పల్లెలన్నీ ఒకిసలాడాల ఉద్యమ ఉద్యమయ్యేలా గూడెము నుండి అమ్మా తమ్మి గూడెము నుండి ఏం కావాలి అరే గూడెము నుండి వాయిస్తుంటే గుంటూరు నీ గుండె గూడెము నుండి వాయిస్తుంటే గుంటూరు నీ గుండె ఆడ నుండి వాయిస్తుంటే పెదవాడంతా అదిరిపోవాలా పిల్లపిల్లి కనకప్పుడు వింటే కాకినాడకు కళ్ళు తిరగాల వాడికి వాడికి దాడికి దగ్గర దోపిడి దొంగలు దొంగల వాళ్ళ కొట్టు నిప్పుల మీద కప్పుల దండోరా తెలంగాణ తుండోడా ఈ ఆటపాటకు పల్లెసి మన ఒకిసలాడాల ఉద్యమ ఉద్యమయ్యేలా కత్తిని మించిన ఖండాన్ని పాడరయ్యాలా మన వీరుల జాగాల జిల్లాలన్నీ కేరిళ్ళ రైతన్నుల ఉండాల నువ్వే ముందర సాగాల కొట్టర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ తుండోడా ఈ ఆటపాటకు పల్లెసి మన ఒకిసలాడాల ఉద్యమ ఉద్యమయ్యేలా అసెంబ్లీలో ఆగమ చేసే నేతుల చేతికి వాతం వచ్చేలా నేతల చేతకు వాతం వచ్చేలా తెలంగాణకు అడ్డం తిరిగే కాళ్ళకు వంకుడు రోగం వచ్చేలా చుక్కల మురిగే అరే చుక్కల మురిగే మోదుకు పల్లికి కగుడి ఎరుగురు రోగం వచ్చేలా చుక్కల మురిగే మోదుకు పల్లికి కగుడి ఎరుగురు రోగం వచ్చేలా చంద్రబాబు మూతులు నాకే ఎర్రవెల్లికి ఏం కావాలి అరే చంద్రబాబు మూతులు నాకే ఎర్రవెల్లికి ఎన్ని విరిగేలా మతకు కాతకుల గాడి తల్లడుకుల కావాలా కొట్టు నొప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ తుండోడా ఈ ఆటపాటకు పల్లెసి మన ఒకిసలాడాల ఉద్యమ ఉద్యమయ్యేలా ఆటపాటకు పల్లెలన్నీ ఒకిసలాడాల ఉద్యమ ఉద్యమగాల ఈ ఆటపాటకు పల్లెసి మన ఒకిసలాడాల ఉద్యమ ఉద్యమయ్యేలా ఈ ఆటపాటకు పల్లెసి మన ఒకిసలాడాల ఉద్యమ ఉద్యమయ్యేలా జై తెలంగాణ.